దేవుని నామానికి స్తోత్రాలు. మీకు వందనాలు. పరిశుద్ధ గ్రంథంలో నుండి కీర్తనలు 145వ అధ్యాయము 8వ వచనాన్ని మనం చదువుతున్నాం. యెహోవా దయాదాక్షిణ్యములు గలవాడు, యెహోవా దయాదాక్షిణ్యములు గలవాడు, ఆయన దీర్ఘశాంతుడు, ఆయన దీర్ఘశాంతుడు, కృపాతిశయము గలవాడు. కృపాతిశయము గలవాడు. యెహోవా అందరికీ ఉపకారి, ఆయన కనికరములు ఆయన సమస్త కార్యముల మీద ఉన్నవి. అలాగే నిర్గమకాండము 34వ అధ్యాయము 6-7 వచనాలు. అతని ఎదుట యెహోవా అతని దాటి వెళ్ళుచు, యెహోవా కనికరము, దయ, దీర్ఘశాంతము, విస్తారమైన కృపా సత్యములు గల దేవుడైన యెహోవా, ఆయన 1000 మందికి కృపను చూపుచు దోషమును, అపరాధమును, పాపమును క్షమించును గాని ఆయన ఏమాత్రమును దోషులను నిర్దోషులనుగా ఎంచక 3-4 తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదికిని, కుమారుల దోషములను కుమారుల మీదికిని రప్పించునని ప్రకటించెను. చాలు. ఇక్కడ మనం చదువుకున్న 2 వాక్య భాగాలలో కృప, కనికరము, దయ, దీర్ఘశాంతము, విస్తారమైన కృపా సత్యములు, 1000 మందికి కృప చూపించేవాడు అని నిర్గమకాండంలో, అలాగే కీర్తనలో మనం చదువుకున్న వాక్య భాగంలో ఆయన దీర్ఘశాంతం గలవాడు, దయాదాక్షిణములు కలిగిన వాడు, కృపాతిశయం కలిగిన వాడు. దేవుని యొక్క దీర్ఘశాంతము, దేవుని యొక్క కృపాతిశయము. ఈరోజు వాక్య భాగంలో దేవుని యొక్క కృపాతిశయము. కృపాతిశయము అంటే ఏంటి? దేవుని యొక్క కృపాతిశయం అనేది ఏ విధంగా ఉంటుంది అనే విషయాన్ని మనం ధ్యానించుకుందాం. అలాగే ఆయన దీర్ఘశాంతం ఎలా ఉంటుంది అనే విషయాన్ని కూడా మనం చూసుకుందాం. దేవుని కృపాతిశయము, దేవుని కృప అతిశయం అంటే దేవుడు కృపను బట్టి అతిశయించేది. ఆయన కృపాతిశయం. ఆయన కృప ఎవరి మీద ఉంటుంది? దేవుని కృప ఎవరి మీద ఉంటుంది? కీర్తనలు 106-7 ఉంటుంది. ఏముంటుంది? ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించడి, ఆయన కృప నిరంతరం ఉండును అని. దేవుని కృప ఎవరి మీద ఉంటుందంటే ఎవరైతే ఆయనకు కృతజ్ఞత కలిగి ఉంటారో, ఎవరైతే ఆయనకు కృతజ్ఞత కలిగి ఉంటారో వాళ్ళ మీద ఆయన కృప ఉంటుంది. కృపాతిశయం అంటే ఏంటంటే ఈ కృప కలిగినటువంటి వాళ్ళు తప్పు చేసినా కూడా వాళ్ళ మీద తిరిగి చూపించేదే కృపాతిశయం. హల్లెలూయా. ఎవరైతే కృతజ్ఞత కలిగి ఉంటారో, అసలు ఒక వ్యక్తి దేని విషయంలో కృతజ్ఞత కలిగి ఉండాలి? ఫస్ట్ దేని విషయంలో కృతజ్ఞత కలిగి ఉండాలి? దేవుడిచ్చిన రక్షణను బట్టి. ఇంకా మిగతావన్నీ నెక్స్ట్. దేవుడిచ్చిన రక్షణను బట్టి అదే హైలైట్. కృతజ్ఞత కలిగి ఉండాల్సిన విషయం ఏంటంటే అదే. ఒక ఇల్లు, పెద్ద మంచి బిల్డింగ్, 10 అంతస్తుల బిల్డింగ్ కట్టించుకున్నా కూడా దాన్ని బట్టి కాదు, కానీ మనకు కృతజ్ఞత హైలైట్గా ఉండేది మనకి ఇచ్చిన రక్షణను బట్టి. ఎందుకంటే ఈ లోకంలో భూకంపం వచ్చినా ఒకరోజు అన్నీ వదిలిపెట్టుకోవాల్సినవి. దీన్ని బట్టి కాదు, కానీ శాశ్వతమైనటువంటి నిత్య నివాసమైనటువంటి ఆ యొక్క పరలోక రాజ్యంలో మన స్థానం ఉంది కాబట్టి దాన్ని బట్టి మనం అన్ని విషయాల్లో కూడా ఈ లోకంలో ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి వచ్చి మనల్ని గౌరవించిన దేవుని యొక్క గౌరవము అదే హైలైట్ కాదు. కాబట్టి కృతజ్ఞత దేని విషయంలో కలిగి ఉండాలంటే మొదటిగా రక్షణ విషయంలో కలిగి ఉండాలి. సో ఈ రక్షణ పొందినటువంటి వారు, కృతజ్ఞత కలిగి ఉన్నటువంటి వారు తప్పు చేసినా కూడా, పొరపాటు చేసినా కూడా వాళ్ళ పట్ల దేవుని యొక్క కృప చూపించడమే దేవుని యొక్క కృపాతిశయం. పరిశుద్ధ గ్రంథంలో చూడండి ఒకసారి. దినవృత్తాంతములు రెండవ దినవృత్తాంతములు 18వ అధ్యాయము
18వ అధ్యాయము అక్కడ పదిహేడవ అధ్యాయము 3వ వచనాన్ని మనం చదువుకుందాం. 3, 4, 5లో యెహోవా అతనికి సహాయుడై ఉండగా యెహోవా అతనికి సహాయుడై ఉండగా యెహోషాపాతు తన తండ్రి అయిన దావీదు ప్రారంభ దినములలో నడిచిన మార్గమందు నడుచుచు బయలుదేవతను ఆశ్రయింపక తన తండ్రి దేవుని ఆశ్రయించుచు ఇశ్రాయేలు వారి చర్యలను వెంబడింపక ఆయన ఆజ్ఞను అనుసరించి నడిచెను. కాబట్టి యెహోవా అతని చేత రాజ్యమును స్థిరపరచెను. యూదా వారందరూ యెహోషాపాతునకు పన్ను ఇచ్చుచుండిరి. అతనికి ఐశ్వర్యమును ఘనతయు మెండుగా కలిగెను. యెహోవా మార్గములందు నడుచుకొనుటకు అతడు తన మనస్సును దృఢపరచుకున్న వాడై ఉన్నత స్థలములను దేవతా స్తంభములను యూదాలో నుండి తీసివేసెను. చాలమ్మా. ఇక్కడ యెహోషాపాతు అనే రాజు. ఇప్పుడు సొలొమోను తర్వాత ఇశ్రాయేలు ప్రజలు 2 భాగాలుగా విడిపోతారు కదా. సో ఇశ్రాయేలు రాజులు, యూదా రాజులు అవుతారు. సో యెహోషాపాతు ఏ రాజు అంటే యూదులకు రాజు. ఈ యెహోషాపాతు దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు. ఏమనుంది ఇక్కడ? యెహోషాపాతు బయలుదేవతను ఆశ్రయింపక తన తండ్రి దేవుని ఆశ్రయించుచు, దేవుణ్ణి ఆశ్రయించినాడు, భయభక్తులు కలిగి ఉన్నాడు. తర్వాత విగ్రహాలని తీసివేసినాడు. ఇశ్రాయేలు ప్రజలు నడిచినట్లుగా నడవలేదు. అంటే ఇశ్రాయేలు ప్రజలు ఎలా నడిచినారంటే వాళ్ళు అన్యుల ఆచారాలు నేర్చుకొని, వాళ్ళు అన్యుల విగ్రహాలు చేసుకొని అన్యులు ప్రవర్తించినట్లుగా వాళ్ళు ప్రవర్తించినారు. అంటే అన్యుల అమ్మాయిలను పెళ్లి చేసుకోవడము, తర్వాత అన్యులు ఏ విధంగా అయితే పూజిస్తున్నారో అలాగా వీళ్ళు కూడా పూజ చేయడం చేసినారు. వాళ్ళు దేవుణ్ణి తృణీకరించినారు ఇశ్రాయేల్ ప్రజలు. అంటే ఇశ్రాయేలుల రాజు, ఇశ్రాయేలుల వాళ్ళందరూ కూడా. అయితే ఈ యెహోషాపాతు మాత్రము అలాగా లేడు. దేవుని యందు భయభక్తులు కలిగినాడు. తన మనసును దేవుని యందు స్థిరంగా నిలుపుకున్నాడు. బయలుదేవతలను పూజించడం లేదు, విగ్రహాలన్నింటినీ తీసేసినాడు. కాబట్టి దేవుడు అతనికి తోడై ఉండి అతన్ని ఆశీర్వదించినాడు. అయితే యెహోషాపాతు దేవుణ్ణి ఆశ్రయించినప్పుడు దేవుడు అతన్ని బాగా దీవించినాడు, కృప చూపించినాడు, ఆశీర్వదించినాడు. అయితే 18వ అధ్యాయం 1వ వచనంలో చూడు, తనకు ఐశ్వర్యమును ఘనతను అధికముగా కలిగిన తర్వాత యెహోషాపాతు ఆహాబుతో 1000 మంది. ఎవరు ఈ ఆహాబు అంటే? రాజు, ఇశ్రాయేలుల రాజు. వాళ్ళ జోలికి పోవడం లేదు. కానీ మళ్ళీ ఇప్పుడు ఏమైపోయినాడంటే ఆ ఆహాబు రాజుతో 1000 మంది నాడు. 1000 అంటే పెళ్ళి, అంటే వాళ్ళకు సంబంధించినటువంటి వాళ్ళను పెళ్లి చేసుకోవడం లాంటిది. తర్వాత కొన్ని సంవత్సరాలు గడిచిన తర్వాత 2వ వచనంలో షోమ్రోనులో నుండి ఆహాబు వద్దకు పోయాను. ఆహాబు అతని కొరకు, అతని వెంట వచ్చిన జనుల కొరకు అనేకమైన గొర్రెలను, పశువులను కోయించి తనతో కూడా రామోత్ గిల్గాదు మీదికి పోవుటకు అతన్ని ప్రేరేపించాను. వీళ్ళకు ఎప్పుడు యుద్ధాలు. ఎవరు? ఈ అహాబుకు సంబంధించినటువంటి వాళ్ళకు, వాళ్ళ మీదకి యుద్ధం పోదాం, వీళ్ళ మీద యుద్ధం పోదాం అనే రకం. ఈయన యెహోషాపాతు వెళ్ళేసరికి, అంటే కొంచెం స్నేహం చేసేసరికి వాళ్ళకు సంబంధించి వాళ్ళు ఒకసారి పోయి చూడడానికి వస్తే వాళ్ళకు భోజనాలు పెట్టించి వాళ్ళని బాగా చూసుకొని, ఇదిగో మనము పలాని ప్రాంతం మీదకి మనము యుద్ధానికి పోదాంపా అని ప్రేరేపిస్తాడు. అర్థమైందా? అంటే దేవుని నమ్ముకున్నటువంటి బిడ్డ యెహోషాపాతు, దేవుని నమ్ముకున్న రాజు, దేవుని తిరస్కరించినటువంటి ఒక రాజు దగ్గరికి పోయి స్నేహం చేసినప్పుడు లేదా 1000 మందినప్పుడు అతను ఏం చేసినాడంటే వేరే వాళ్ళ మీదకి యుద్ధం పోదాం పదా అనేసి ప్రేరేపించినాడు. అయితే యెహోషాపాతుకు తెలుసు, ఏం తెలుసు? దేవుడు ఎప్పుడు కూడా తోడుగా ఉంటాడు, దేవుడు తోడుగా ఉంటే మనకు తప్పకుండా విజయం కలుగుతుంది అని. యెహోషాపాతు ఏం చేస్తాడంటే, అయితే మీ ఊర్లో, నీ రాజ్యంలో ప్రవక్తలు ఉంటారు కదా, దేవుని బిడ్డలు, వాళ్ళు పిలిచి అడుగు, పోవడం దేవుని చిత్తమో కాదు అని అడుగు, అప్పుడు మనకు తెలుస్తుంది అని అంటాడు అనమాట. అంటే అప్పుడు ఇదిగో ఈ రాజ్యంలో ఒక ప్రవక్త ఉన్నాడు, ఎప్పుడు నాకు వ్యతిరేకంగా చెప్తాడు, కాబట్టి నేను అతన్ని పిలిచాను అని వేరే వాళ్ళని అడుగుతాడు. వేరే వాళ్ళని అడిగితే అప్పుడు వేరే వాళ్ళు ఉండి, పో, నిశ్చయంగా నువ్వు పో రాజా, గెలుస్తావు పో అంటాడు. కానీ ఉన్న ఒక ప్రవక్త అంటాడు, నువ్వు పోవద్దు అంటాడు. నువ్వు పోవద్దు, ఫస్ట్ పోవద్దు అనకుండా పో, నువ్వు గెలుస్తావు పో, అది పో అంటాడు. అంటే వ్యంగ్యంగా అంటాడు. అప్పుడు ఈ రాజుకు చూడు, ఎప్పుడు చూసినా
నాకు వ్యతిరేకంగానే చెప్తా ఉంటాడు అనేసి అతన్ని తీసుకొని చెరసాల పెట్టేస్తారు. చెరసాల పెట్టేసినాక మొత్తానికి ఏమైతే లాస్ట్కు యుద్ధానికి పోతారు. పోయినాక ఆహాబు రాజు యెహోషాపాతు వీళ్ళిద్దరు కలిసి వీళ్ళ దండుతో వీళ్ళ సైన్యంతో ఆ ప్రాంతం మీదకి యుద్ధానికి పోతారు. యుద్ధానికి పోతే చూడండి, దేవుని నమ్ముకున్నటువంటి బిడ్డ అంటే దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి యెహోషాపాతు వెళ్ళినాడు, యుద్ధానికి వెళ్ళినాడు. ఈ ఆహాబు ఏం చేస్తాడంటే, నేను రాజులాగా కాకుండా నేను ఒక సైనికుడిలాగా నేను డ్రెస్ వేసుకుంటాను అని చెప్పేసి ఆయన డ్రెస్ మార్చుకుంటాడు. డ్రెస్ మార్చుకొని ఒక సైనికుడిలాగా దాంట్లో చలామణి అవుతుంటాడు యుద్ధంలో. అప్పుడు ఆ వచ్చినటువంటి ఇశ్రాయేల్ ప్రజలకు అంటే ఆ యుద్ధానికి వచ్చినటువంటి ఆపోజిట్ వాళ్ళ శత్రువులు రాజు ఎక్కడున్నాడని చూస్తే ఎవరు కనపడినారు? యెహోషాపాతు కనపడినాడు. రాజును చంపేస్తే అయిపోయాయి కదా, యెహోషాపాతు కనపడినాడు. అప్పుడు ఆ సైన్యము వాళ్ళందరూ కూడా యుద్ధం చేసే వాళ్ళు యుద్ధం చేస్తూ ఉంటే ఆ సైన్యము ఆ రాజు వాళ్ళు యెహోషాపాతును తరుముతారు. అసలు ఏమైనాడు? టక్కరేవుడు తప్పించుకున్నాడు. ఇరక్కపోయిన వాడు ఏమైనాడు? ఇరక్కపోయినాడు అంట కదా. ఇరక్కపోవడం అంటే ఏంటంటే తెలియకపోవడం. పోయి ఏమవుతాడు? ఇరక్కపోవడం లాంటిది అనమాట. అప్పుడు యెహోషాపాతు చూస్తే వెనకాల తరుముతా ఉంటే అప్పుడు యెహోషాపాతుకు దేవుడు గుర్తుకొచ్చినాడు. అప్పుడు దేవునికి ప్రార్థన చేస్తాడు. చూడండి ఆ మాట 18వ అధ్యాయము 29 నుంచి చదువుకుందాం. 18వ అధ్యాయము. ఇశ్రాయేలు రాజు, నేను మారువేషం వేసుకొని యుద్ధమునకు పోవుదును, నీవు నీ వస్త్రములని ధరించుకొనమని యెహోషాపాతుతో చెప్పి తాను మారువేషం వేసుకొనెను. తరువాత వారు యుద్ధమునకు పోయిరి. సిరియా రాజు, మీరు ఇశ్రాయేలు రాజుతోనే యుద్ధము చేయుడి, అదములతోనైనను అధికులతోనైనను చేయవద్దని తనతో కూడానున్న తన రథాధిపతులకు ఆజ్ఞ ఇచ్చి ఉండెను. కాగా యెహోషాపాతు కనబడుటతోనే రథాధిపతులు అతడు ఇశ్రాయేలు రాజనుకొని యుద్ధము చేయుటకు అతని చుట్టుకొనిరి. కానీ యెహోషాపాతు మొరపెట్టినందున యెహోవా అతనికి సహాయము చేసెను. దేవుడు అతని యుద్ధ నుండి వారు తొలగిపోవునట్లు చేసెను. ఎట్లనగా రథాధిపతులు అతడు ఇశ్రాయేలు రాజు కాడని తెలుసుకొని అతని తరుముట మాని తిరిగిపోయిరి. అప్పుడు ఒకడు గురి చూడకయే తన వింటిని ఎక్కుబెట్టి ఇశ్రాయేలు రాజును అతనికి కవచపు బంధువుల సందును కొట్టగా అతడు, నాకు గాయము తగిలినది, నీ చెయ్యి త్రిప్పి దండులో నుండి నన్ను కొనిపోమ్మని తన సారథితో అనెను. ఆ దినమున యుద్ధము ప్రబలమాయెను. అయినను ఇశ్రాయేలు రాజు అస్తమయం వరకు సిరియనులకు ఎదురుగా తన రథమునందు నిలిచెను. ప్రొద్దు గురుంకు వేళ అతడు చనిపోయెను. చాలు. ఏమైంది ఇక్కడ? యెహోవాకు 31వ వచనంలో యెహోషాపాతు మొరపెట్టినందున యెహోవా అతనికి సహాయము చేసెను. దేవుడు అతని యుద్ధ నుండి వారు తొలగిపోనట్లు చేశాను. కృపాతిశయం అంటే ఇదే. యెహోషాపాతు కనబడుటతోనే రథాధిపతులు అతడు ఇశ్రాయేలు రాజు అనుకొని యుద్ధము చేయుటకు అతను చుట్టుకొనిరి. కానీ యెహోషాపాతు మొరపెట్టినందున యెహోవా అతనికి సహాయము చేసెను, శత్రువులు తొలగిపోనట్లు చేసినాడు. కృపాతిశయం అంటే ఏంటంటే ఇదే. తెలిసో తెలియకనో ఒకవేళ వేరే వాళ్ళతో కలిసి మనము పోకూడని చోటికి పోయినప్పుడు అక్కడ మనకి ఏదైనా ఇబ్బంది కలిగితే దేవుణ్ణి వేడుకుంటే దేవుడు మనకు తప్పకుండా సహాయము చేస్తాడు. కృపాతిశయం అంటే ఇదే. దేవునందు భయభక్తులు కలిగిన తన బిడ్డలు అనుకోకుండా సాతాను తంత్రం కావచ్చు, లేకపోతే మనుషుల ఇది కావచ్చు, దాంట్లో ఇరుక్కపోతే దేవుడు దాంట్లో కలుసుకొని వారు మొరపెడితే దేవుడు కలుసుకొని వారిని విడిపిస్తాడు. కృపాతిశయము అంటే ఏంటంటే ఇదే. మనందరం దేవుని బిడ్డలం. అక్కడ చూడండి 19వ వచనంలో ఒక మాట ఉంటుంది చూడు. 19వ అధ్యాయము మొదటి 2 వచనాలలో యెహోషాపాతు ఏ అపాయమును చెందకుండా యెరూషలేమునందు తన నగరునకు తిరిగి రాగా దీర్ఘదర్శి హనానీ కుమారుడునగు యెహూ అతన్ని ఎదుర్కొనబోయి రాజైన యెహోషాపాతుకు ఇలాగూ ప్రకటన చేశాను. నీవు భక్తిహీనులకు సహాయము చేసి యెహోవా శత్రులకు స్నేహితుడు అయితివి కదా.
అందువలన యెహోవా సన్నిధి నుండి కోపము నీ మీదికి వచ్చును. అయితే దేశంలో నుండి నీవు దేవతా స్తంభములను తీసివేసి దేవుని యొద్ద విచారణ చేయుటకు నీవు మనస్సు నిలుపుకొని ఉన్నావు. నీ యందు మంచి క్రియలు కనబడుచున్నవి. భక్తిహీనులతో నువ్వు స్నేహం చేసి యెహోవా శత్రువులకు స్నేహితుడవైతివి. భక్తిహీనులతో స్నేహం చేయడం ఏంటిది? దేవుని శత్రువులకు సహాయం చేస్తే దేవుని శత్రువులకు మనము స్నేహితులమైనట్టు. కాబట్టి అంటే దీన్ని ఎట్లా మనం అర్థం చేసుకోవచ్చు అంటే, మనము భక్తిహీనులకు మనం సహాయం చేయడం అంటే ఎట్లని? ఏ సహాయం అని? భక్తిహీనులకు సహాయం చేస్తే మనం దేవునికి ఇదైనట్లంటే, వాళ్ళు దేవుని దగ్గరికి రాకుండా దేవుని దగ్గరికి రావడానికి మనం సహాయం చేయకూడదు. దేవుని దగ్గరికి రాకుండా ఉండే విధంగా మనం సహాయం చేయకూడదు. అంటే ఫర్ ఎగ్జాంపుల్, ఉదాహరణకి ఆరోగ్యం బాగాలేదు, ఒకరికి ఆరోగ్యం బాగాలేదు, ఇట్లా ఆరోగ్యం బాగాలేదు ఎట్లా ఏంటి అంటున్నారు. అప్పుడు దేవుని నమ్ముకున్న బిడ్డలుగా మనం ఏం చేయాలంటే, దేవుని దగ్గరికి నడిపించేగా, అంటే దేవుణ్ణి ప్రార్థన చెయ్యి, లేదా దేవుని మందిరానికి వెళ్తూ ఉండు, లేదా దేవునికి ప్రార్థన చేస్తూ ఉండు అని ఇట్లా చెప్పడం అనేది మనకి ఇంపార్టెంట్. ఆ డాక్టర్ స్పెషలిస్ట్ చూడు, ఈ డాక్టర్ స్పెషలిస్ట్ చూడు, అక్కడికి వెళ్తే బాగుంటుంది చూడు అని ఇట్లా చెప్తే అది భక్తిహీనులకు మనము సహాయం చేస్తే దేవునికి మనము శత్రువులుగా ఉన్నట్లు. ఇక్కడ జరిగింది అదే అనమాట. ఇశ్రాయేలు రాజు దగ్గర పోయి ఏంటి ఆహాబు ఏంటి విశేషాలంటే, ఇదిగో ఈ రామోత్కిలాదు అనే ఈ ఊరు నుంచి నాకు శత్రువు ఉన్నాడు అంటే, నువ్వు దేవునికి ప్రార్థన చేయబ్బా, దేవుడు యుద్ధం చేస్తాడు, దేవుడు సహాయం చేస్తాడు అని చెప్పకుండా మనోడు పోయి హెల్ప్ చేసినాడు. ఏంటిది? పోయి యుద్ధం చేద్దాంపా అనేసి. కానీ ఏమైంది? ఈయన మెడకే చుట్టుకుపోయింది. కానీ దేవునికి ప్రార్థన చేసినప్పుడు దేవుడు మళ్ళీ తప్పకుండా సహాయం చేసినాడు. అందుకోసమనే ఇక్కడ దేవుడు ఒక ప్రవక్తను పంపించి, నువ్వు భక్తిహీనులకు సహాయం చేసి దేవుని శత్రువులకు నువ్వు దేవుని శత్రువు అంటే ఇక్కడ ఏమైనాడంటే, ఎందుకు ఇశ్రాయేల్ రాజును దేవుని శత్రువు అంటున్నాడంటే, దేవుడు ఎంత కాపాడుతున్నా కూడా వాళ్ళను విగ్రహాలు పట్టుకొని పూజిస్తూ ఉన్నారు. ఇప్పుడు మీ నాన్న ఉంటే వేరే దాని దగ్గర పోయి నువ్వు మా నాయన అంటే ఎటుంటుంది? చిన్నప్పటి నుంచి పెంచి పెద్ద చేసి ఒక హోదాలోకి తీసుకొచ్చిన వరకు పెంచి పెద్ద చేసిన తండ్రి కాకుండా, నేను నీకు పుట్టలా, నేను వేరే వానికి పుట్టినా అంటే ఎంత కోపం వస్తుంది మన ఇంట్లో వాళ్ళతోనే. అంటే నేను నీకు పుట్టలేదు, వేరే వాళ్ళకి పుట్టినా అంటే తండ్రికి కోపం వస్తుంది కదా. అట్లనే ఇశ్రాయేలు ప్రజలు కూడా ఏం చేసేవాళ్ళంటే, అన్యుల విగ్రహాలతో వాళ్ళు ఆరాధన చేసుకుంటూ దేవునికి అసలు ఎంత దేవుడు ఎన్నిసార్లు చెప్తాను కూడా వాళ్ళకు ప్రవక్తలు పంపిస్తే ప్రవక్తల మాట వినకుండా ప్రవక్తలను చెరసాల వేసేవాళ్ళు. అందుకోసమనే దేవుడు వాళ్ళకు శత్రువుగా అని ఇక్కడ రాయడం జరిగింది, వాళ్ళ శత్రువు అనేసి. ఈ లోకంలో కూడా మనకు యోహాను రాసిన పత్రికలు అనుకుంటా, యాకోబు రాసిన పత్రికలు ఉంటుంది, ఈ లోక స్నేహము దేవునితో వైరం అని మీరు ఎరుగరా అని. ఈ లోక స్నేహంలో దేవునితో వైరం. లోకంలో మనం ఎప్పుడైతే లోకాన్ని ప్రేమిస్తూ ఉంటామో, నేను ఒకసారి ఆలోచన చేసిన, యోహాను రాసిన సువార్త 3వ అధ్యాయం 16వ వచనంలో దేవుడు లోకమును ఎంతో ప్రేమించాలని ఉంది. తర్వాత యోహాను రాసినటువంటి పత్రికలకు వచ్చేసరికి మీరు లోకమునైనను లోకంలో ఉన్న వాటినైనా ప్రేమింపకూడదని. ఈడేమో దేవుడు లోకాన్ని ప్రేమించినాడు, మనలేమో లోకమునైనను లోకంలో ఉన్న వాటినైనా ప్రేమించవద్దు, లోకంలో ఉన్నదంతయు శరీరాశ నేత్రాశ జీవిత డంబం. అంటే దేవుని దృష్టి వేరు, మన దృష్టి వేరు. దేవుని దృష్టి ఏంటి? లోకం అంటే లోకంలో ఉన్న తన బిడ్డలు. కానీ మన దృష్టి ఏంది? లోకం అంటే లోకం వైపు చూస్తే ఏంది? బలుంది మిద్దె కట్టినారు, మనం కూడా మంచి బిల్డింగ్ కట్టించుకోవాలా. లేకపోతే ఇంక వాళ్ళని చూస్తే కనుక వాళ్ళు కారు కొన్నారు, మనం కూడా మంచి కారు కొనాలా. అంటే లోక సంబంధమైనటువంటి దృష్టి. మనం కూడా ఆ దేవుని దృష్టి మనకు వస్తే మనం కూడా అనుకున్నాం, వీళ్ళందరూ మారు మనసు పొందితే బాగుంటుంది అని. అట్లా కాబట్టి లోకముతో స్నేహం చేస్తే దేవునితో వైరం పెరిగినట్లే. దేవునికి శత్రువులుగా ఉంటే మనం నిలబడతామా? దేవుడి శత్రువులు మన్ను నాకెదరు. కాబట్టి యెహోషాపాతు విషయంలో దేవుడు చూపినటువంటి ఈ కృపాతిశయం కింద యెహోషాపాతు స్టేట్మెంట్ ఇస్తాడు చూడు. 19వ అధ్యాయము 6వ వచనము 7వ వచనం. మీరు యెహోవా నియమమును బట్టియే గాని మనుషుల నియమమును బట్టి తీర్పు తీర్చవలసిన వారు కారు. ఆయన మీతో కూడా నుండును కనుక మీరు తీర్చు తీర్పు బహు జాగ్రత్తగా చేయుడి. యెహోవా భయము మీ మీద ఉండును గాక, హెచ్చరికగా నుండి తీర్పు తీర్చుడి. మన దేవుడైన యెహోవా యందు దౌష్ట్యము లేదు, ఆయన పక్షపాతి కాడు, లంచము పుచ్చుకొనడు.
మరియు తాను యెరూషలేమునకు వచ్చినప్పుడు ఆయన నిర్ణయించిన న్యాయమును జరిగించుటకు సందేహాంశంలను పరిష్కరించుటకు యెహోషాపాతు లేవీలలోను యాజకులలోను ఇశ్రాయేలుల పితరుల ఇండ్ల పెద్దలను కొందరిని నియమించాను. తర్వాత దేవుని గురించి తెలిసిందనమాట. దేవుడు పక్షపాతిగాడు. దేవుడు జాగ్రత్తగా తన ప్రజలకు ఆయనను గైకొనుంటే గనక దేవుడు వాళ్ళకు తోడుగా ఉంటాడు, మీతో కూడా ఉంటాడు. అంటే నిజంగా మనం దేవుని వాక్యానుసారంగా దేవుని నియమమును బట్టి మనం ఈ లోకంలో ఉంటే దేవుడు మనకి ఎప్పుడు కూడా తోడు ఉంటాడు. ఏంటి ఇలా చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే, మనము దేవునికి అన్నీ తెలుసు. ఎవరి కన్నులు ఆయన వైపు చూస్తున్నాయి, ఎవరి హృదయము ఆయన వైపు తిరుగుతూ ఉన్నాయి అనేది దేవునికి అన్నీ తెలుసా తెల్దా? తెలుసు. కాబట్టి తన యొక్క సహాయం కొరకు లేకపోతే తన వైపు చూసే వాళ్ళ కోసము దేవునికి మొరపెట్టడం, కళ్ళతో మొరపెట్టడం, హృదయంతో మొరపెట్టడం లాంటి వాళ్ళ విషయంలో దేవుడు కూడా ఎప్పుడు కూడా వాళ్ళ పక్షంగా ఉంటాడు. అదే ఆయన యొక్క కృపాతిశయము. అదే ఆయన కృపాతిశయం. మనోడు ఆహాబు ఆ యుద్ధంలో అనగానే వెళ్తున్నాడు, వాడు గురి చూడగానే వేస్తే ఆ వాళ్ళం వచ్చి కూర్చుకుంది. అందుకోసమే టక్కరి వాళ్ళు ఎవరు తీసిన గుంతలు వాళ్ళే పడతారు అనేది. ఎవరు తీసిన గుంతలు వాళ్ళే పడతారు. ఆడ అహాబు రాజు తప్పించుకుందాం అనుకున్నాడు, కానీ గురి చూడగానే విసిరినటువంటి ఒక బాణం వచ్చి అతను కుచ్చుకొని సాయంత్రానికల్లా చనిపోయినాడు. కాబట్టి మనము స్నేహం చేసే వాళ్ళతో జాగ్రత్తగా ఉండాలి. మనము స్నేహం చేసే వాళ్ళతో ఎలా ఉండాలి? జాగ్రత్తగా ఉండాలి. దైవభయం కలిగినటువంటి వాళ్ళ లేదా? ఒక కథ చెప్తాను చూడండి, తెలిసింటుంది మీ కథ. ఒక అడవిలో చెప్పిన మీకు ఆల్రెడీ. ఒక అడవిలో ఎద్దుల బండి పోతుందంట. ఎద్దుల బండి పోతుంటే ఎద్దుల బండిలో మీద నుంచి ఒక నక్క దుంకి కిందికి వచ్చిందంట. ఎద్దుల బండి అతను పోతా ఉన్నాడంట. నక్క దుంకి ఇట్లా నాలుగను అనుకుంటా బాగా తింటే ఎప్పుడు అనుకుంటా వస్తుందంట. వస్తుంటే ఒక తోడేలు చూసిందంట. తోడేలు చూసి, ఏంటి నక్క బావా ఏదో తినుకుంటూ వస్తున్నావే, ఏంది ఏంటంట. అంటే ఆడబోతుంది చూడు ఒకటి ఎద్దుల బండి, వెనకాల బుట్టలాగా ఉంది కదా, ఆ బుట్టలో చేపలు ఉన్నాయి, మంచి లవలవ చేపలు ఉన్నాయి, బలున్నాయి, నదిలో చేపలు తీయగా ఉన్నాయి, కొంచెం బాగా తిన్నా నేను అని అంట. ఎట్టట పోయినా దాంట్లోకి అంటే, ఏం లేదు, ఎద్దుల బండి పోతుంటే ఎదురుగా పోయి నేను చచ్చిపోయినట్టు వండుకున్నా, కట్ట తీసుకొని వచ్చినాడు, అట్లే వండుకున్నా, ఏమనకుండా ఇట్లా అన్నాడు, కదలేదు, చచ్చిపోయినట్టుకుండా. చచ్చిపోయింది నక్క తీసుకుపోదామని నన్ను ఎత్తుకుపోయి దాంట్లో వేసినాడు, ఎద్దుల బండిలో వేసినాడు. వేసినాక ఇంకా తన ముందు పోతున్నాడు. ఇంకా నేను వెనకాల హ్యాపీగా కడుపు నిండా తినేసి వచ్చిన అని చెప్పిందంట. అరే బాగుంది, నేను కూడా ఈ ఐడియా పార్టీ ఇస్తా అని మళ్ళీ తోడేలు కూడా పోయిందంట. పోయి అంత దూరంలో చచ్చిపోయినట్టు పండుకుందంట. పండుకుంటానే ఈ ఎద్దుల బండి అతను పోయిన కట్ట తీసుకుపోయినాడంట. తీసుకుపోయి మళ్ళీ అట్లా ఇట్లా అంటే చచ్చిపోయినట్టే ఉందంట. అప్పుడు నక్క ఒక మాట చెప్పిందంట, ఏమన్నా కూడా చచ్చిపోయినట్టు యాక్షన్ చేయాలా అని. కట్ట అట్లా ఇట్లా అన్నా కూడా చచ్చిపోయినట్టు యాక్షన్ చేసిందంట. అప్పుడు మనోడు ఎత్తుకపోయి దాన్ని లేద్దామంటే బరువు ఉందంట తోడేలు. అప్పుడు పోయి చేతాడ తీసుకొని వచ్చి కాళ్ళ చేతులు కట్టేసి వెనకాల ఎద్దుల బండికి కట్టాడంట. ఇంకా ఎద్దుల బండి పోతుంటే అది ఈరుసుకొని పోతుందంట. ముళ్ళల్లో, గుంతలలో, రాళ్ళలో కొట్టుకుంటుంటే అది అమ్మో అంటుందంట. నక్క మాత్రం చూసి హ్యాపీగా నవ్వుకుంటుందంట. అంటే కొంతమంది తప్పించుకుంటారు, తెలియని వాళ్ళు ఇరక్కపోతారు. నక్క తప్పించుకుంది కాబట్టి నక్క ఏం ప్రాబ్లం లేదు, కానీ అదే ట్రిక్ ఇది చేద్దాం అనుకుంది, కానీ తోడేలు ఇరక్కపోయింది. కాబట్టి అందుకోసం మనం స్నేహం చేసే వాళ్ళలో వాళ్ళ జ్ఞానం మనకు లేనప్పుడు మనం అనవసరమైన వాటిలోనికి ఎంటర్ కాకూడదు. కొంతమంది చదువుకునే టైంలో పిల్లలు ఉన్నారు చెప్తున్నా, మా ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు అనమాట. అందరితో బాగా ఆడుకునే వాళ్ళు. హోంవర్క్ చేసామంటే చేయలా, ఏం కాదులే అనేవాళ్ళు. టక ఎప్పుడన్నా తెలియనప్పుడు గబగబా హోంవర్క్ చేసేవాళ్ళు. హోంవర్క్ చేసిన వాళ్ళు లేరా అంటే మేము లేచి నిలబడితే కనుక వాళ్ళు కూర్చొని ఉండేవాళ్ళు. నువ్వు చేసినావంటే చేసాను నేను అనేవాడు. అప్పుడు మనం ఇరకబెట్టేవాళ్ళం అనమాట. అట్లా కొంతమంది ఉంటారు బాగా చదివే వాళ్ళలో, అదొక కుయుక్తి. నేను కూడా అంతే, లాస్ట్లో డిప్లొమా చదివేటప్పుడు కానీ ఇంటర్లో కానీ అందరూ ఆడుకుంటప్పుడు నేను ఆడుకుంటుండే, కానీ రాత్రి బాగా చదువుకుంటేవాడిని. అందరు నిద్రపోయినాక మా ఫ్రెండ్స్ అందరూ మేము సినిమా పోయేటోళ్ళం. సినిమా పోయి చూసుకొని మొత్తం నైట్ వచ్చి అందరు పడుకుంటారు కదా, నేను రాత్రి మేలుకొని చదువుకునేవాడిని. అంటే అదొక ఇంకా వాళ్ళు చదువుకోరు కానీ సినిమా పోయి వచ్చి పడుకునేటోళ్ళు, కానీ నేను చదువుకునేవాడిని అనమాట. అంటే నాకు గుళ్ళు భయం ఉంది, చదువుకోవాలి కదా, ఖచ్చితంగా ఫైనల్ ఇయర్ కదా అనేసి. కాబట్టి అందరిలాగా మనం ప్రవర్తించలేం, కొందరిలాగా ప్రవర్తించలేం. కానీ మనము దేవుని వాక్యానుసారంగా ప్రవర్తిస్తే మనం సేఫ్ సైడ్లో ఉన్నట్టే, దేవుడు మనకు తోడుగా ఉన్నట్లే. అందుకోసమనే ఎంతమందిలో ఉన్నా కూడా, పౌలు ఎంతమందిలో ఉన్నా కూడా పాములాగా వివేకము కలిగి ఉన్నాడు అంటే అదే అనమాట. దేవుని స్వరము వింటూ ఉండాలి. ఆ పాము అలికిడి ఎక్కడైతే అంటే అక్కడ జాగ్రత్త కలిగి ఉంటుంది అనమాట. సో అలాగే మన జీవితంలో కూడా దేవుని వాక్యం ఆ స్వరం అనేది మనం వినుకుంటూ ఎప్పుడు కూడా మనం జాగ్రత్తగా ఉండాలి. రెండవది దీర్ఘశాంతం గల దేవుడు.
దీర్ఘశాంతము గల దేవుడు. ఇదే ద్వితీయోపదేశ కాండములు 33వ అధ్యాయం. దాంట్లో మనష్షే ఏలన ఆరంభించినప్పుడు మొదటి వచనం. మనష్షే ఏలన ఆరంభించినప్పుడు 12 ఏళ్ల గడవాడై యెరూషలేములో 75 సంవత్సరములు ఏలెను. ఇతడు ఇశ్రాయేలుల ఎదుట నుండి యెహోవా వెళ్ళగొట్టిన అన్యజనులు చేసిన హేయక్రియలను అనుసరించి యెహోవా దృష్టికి చెడు నడత నడిచెను. ఇతను హిజ్కియా కొడుకు మనష్షే. మనము ఈ అధ్యాయం అంతా చదివితే దేవునికి ఏం కోపమో అవే చేసినాడు ఆయన. రాజు దేవునికి ఏం కోపమో, వీళ్ళ నాయన పేరు హిజ్కియా. హిజ్కియా చాలా భయభక్తులు కలిగినవాడు. లాస్ట్లో కొంచెం మనసును గర్విస్తాడు కానీ మళ్ళా దేవుడు దాన్ని సరి చేస్తాడు. కానీ చాలా భయభక్తులు కలిగినవాడు హిజ్కియా. కానీ హిజ్కియా కొడుకు హిజ్కియా నీ ఇంటిని చక్కబెట్టుకో అంటాడు దేవుడు. మన హిజ్కియాకి అర్థం కాలేదేమో, ఇంటిని చక్కబెట్టుకో అంటే కొడుకు చాలా తండ్రికి డెడ్ ఆపోజిట్ అనమాట. ఈ 33వ అధ్యాయం మొత్తం చూడండి ఒకసారి, నేను చదువుతాను చూడు టకటక. హిజ్కియా మనష్షే ఇతడు 2వ వచనం నుండి, ఇతడు ఇశ్రాయేలుల ఎదుట నుండి యెహోవా వెళ్ళగొట్టిన అన్యజనులు చేసిన హేయక్రియలను అనుసరించి యెహోవా దృష్టికి చెడు నడత నడిచెను. ఇతడు తన తండ్రి అయిన హిజ్కియా పడగొట్టిన ఉన్నత స్థలములను తిరిగి కట్టించి బయలుదేవతకు బలిపీఠములను నిలిపి దేవతా స్తంభములను చేయించి ఆకాశ నక్షత్రములన్నిటినీ పూజించి కొలిచెను. చూడండి ఇంకా, మరియు నా నామము ఎన్నటెన్నటికి ఉండునని యెరూషలేమునందు ఏ స్థలమును గురించి యెహోవా సెలవిచెనో అక్కడనున్న యెహోవా మందిరమందు అతడు బలిపీఠములను కట్టించెను. అంటే దేవుని చెప్పినటువంటి ప్లేస్లో వేరే కూడా పెట్టినాడు అనమాట. మరియు యెహోవా మందిరపు 2 ఆవరణములలో అతడు ఆకాశ నక్షత్ర సమూహమునకు బలిపీఠములను కట్టించెను. బెన్హిన్నోము లోయందు అతడు తన కుమారులను అగ్నిలో గుండా దాటించి ముహూర్తములను విచారించుచు మంత్రములను చిల్లంగితనమును వాడుక చేయు కర్ణపిశాచములతోనూ సోదగాలతోనూ సాంగత్యము చేయుచు యెహోవా దృష్టికి బహుగా చెడు నడత నడుచుచు ఆయనకు కోపము పుట్టించెను. ఇశ్రాయేలుల గోత్ర స్థానములన్నింటిలో నేను కోరుకోరిన యెరూషలేమునందు నా నామము నిత్యము ఉంచెదను. నేను మోషే ద్వారా నియమించిన కట్టడలను విధులను ధర్మశాస్త్రం అంతటిని అనుసరించి నడుచుకొనుటకై వారు జాగ్రత్త పడిన యెడల మీ పితరులకు నేను కాయపరిచిన దేశమునందు ఇశ్రాయేలును నేను ఇక తొలగింపనని దావీదుతో అతని కుమారుడైన సొలొమోనుతోనూ దేవుడు సెలవిచ్చిన మాటను లక్ష్యపెట్టక ఆ మందిరమునందు మనష్షే తాను చేయించిన చెక్కుడు విగ్రహములను నిలిపారు. చూడండి, అసలు ఈ అధ్యాయంలో అంతా కూడా మనష్షే చేసేదన్నమాట. ఇంకా చూడండి, ఈ ప్రకారము 9వ వచనం, ఈ ప్రకారము మనష్షే యూదా వారిని యెరూషలేము కాపురస్తులను మోసపుచ్చిన వాడై ఇశ్రాయేలీయుల ఎదుట ఉండకుండా యెహోవా నశింపజేసిన అన్యజనుల కంటేను వారు మరింత అక్రమముగా ప్రవర్తించినట్లు చేయుటకు కారకుడాయెను. అర్థమైందా ఈ మాట? దేవుడు వీళ్ళుంటే కనుక నా ప్రజలు చెడిపోతారనేసి ఎవరినైతే దూరం చేసినారో వాళ్ళకంటే మరీ ఇంకా దారుణమైనటువంటి ప్రవర్తన కలిగి మొత్తం ప్రజలందరినీ చెడగొట్టినాడంట. అందుకోసమనే రాజు కరెక్ట్గా ఉంటేనే మిగతా వాళ్ళందరూ కూడా కరెక్ట్గా ఉంటారు. ఇంట్లో తండ్రి కరెక్ట్గా ఉంటేనే భార్య పిల్లలు కరెక్ట్గా ఉంటారు. తండ్రి అబద్ధాలు ఆడతాడు అనుకో, పిల్లోడు అబద్ధాలు ఆడకుండా ఉంటాడా? వాళ్ళ అమ్మ కొడుకుని కొడుతుందంట, ఇంకోసారి తెస్తావా అని. వాళ్ళ నాయన వచ్చినాడంట, ఏంటి వాడిని కొడుతున్నావు అంటే, స్కూడు వాడు రోజు ఒక పెన్సిల్ తీసుకొస్తున్నాడు, స్కూల్లో ఎవరిదో దొంగతనం చేసుకొస్తున్నాడు అన్నాడు. అప్పుడు వాళ్ళ నాయన కోపం వచ్చి ఒకేడు కొట్టాడంట. ఎందుకు చేస్తున్నావు రాను, నీకోసం నేను రోజు ఒకటి ఆఫీస్ నుంచి తెస్తున్నాను కదా, మళ్ళీ వాళ్ళని ఎందుకు తీసుకుంటున్నావు అన్నాడు. అంటే వాళ్ళ నాయన చేసేదే కొడుకు చేస్తున్నాడు. వీళ్ళ నాయన రోజు ఆఫీస్లో నుంచి ఒక దొంగతనం చేసి ఒక పెన్సిల్ తీసుకొస్తున్నాడు ఈయన కోసం. మనోడేం చేస్తున్నాడు, నా కష్టార్జితం అనుకొని స్కూల్లో దొంగతనం చేసి తీసుకొస్తున్నాడు. అంటే అందుకోసం తండ్రి ఎలా ఉంటాడో పిల్లలు అలాగ ఉంటారు. తండ్రి భయభక్తులు కలిగి ఉంటే పిల్లలు భయభక్తులు కలిగి ఉంటారు. తండ్రి భయభక్తులు లేకపోతే పిల్లలు కూడా, భార్య కూడా భయభక్తులు కలిగి ఉండదు అనే దానికి ఇది ఒక సాదృశ్యం. సో అక్రమం చేయడానికి యూదా ప్రజలందరూ అక్రమం చేయడానికి కారకుడైనాడు. చూడండి ఇంకా ఇంత చిన్న చదువుకును. యెహోవా 10వ వచనం, యెహోవా మనష్షేకును అతని జనులకును వర్తమానములు పంపినను వారు చెవియొగ్గకపోయిరి. దేవుడు ప్రవక్తల ద్వారా వర్తమానం పంపినాడు, అయ్యా మనష్షే గారు ఓవర్ యాక్షన్ ఎక్కువైంది అనేసి పంపినా కూడా చెవి యొగ్గక
పోయిరి. కాబట్టి యెహోవా అష్షూరు రాజు యొక్క సైన్యాధిపతులను వారి మీదికి రప్పించెను. మనష్షే తప్పించుకొని పోకుండా వారు అతన్ని పట్టుకొని గొలుసులతో బంధించి అతనిని బబులోనునకు తీసుకొని పోయిరి. అతడు శ్రమలో ఉన్నప్పుడు తన దేవుడైన యెహోవాను బతిమాలుకొని తన పితరుల దేవుని సన్నిధిని తాను బహుగా తగ్గించుకొని ఆయనకు మొరలిడగా ఆయన అతని విన్నపములను ఆలకించి యెరూషలేమునకు అతని రాజ్యంలోనికి అతని తిరిగి తీసుకొని వచ్చినప్పుడు యెహోవా దేవుడై ఉన్నాడని మనష్షే తెలుసుకొనెను. చూడండి, దేవుని దీర్ఘశాంతము ఎంతో గొప్పదంటే, ఈ మనష్షే చేసినటువంటివన్నీ మనం గబగబ చదువుకుంటూ పోయినాం, కానీ ఒక్కొక్కటి మనం ధ్యానిస్తే యెరూషలేములో దేవుని మందిరములో ఆయన కనుదృష్టి ఉంటుందని చెప్పినటువంటి మందిరములో వేరేవన్నీ పెట్టినాడు. ఈయన చెక్కించినటువంటి విగ్రహాలు పెట్టినాడు. ప్రజలందరూ కూడా చెడిపోవడానికి కారకుడైనాడు. అప్పుడు కాలంలో వాళ్ళు వ్యభిచారం చేసేవాళ్ళు, అంటే ప్రజలు వ్యభిచారం చేయడానికి ప్రేరేపించినాడు. అసలు విచ్చలవిడితనాన్ని తీసుకొచ్చినాడు. మంత్రాలు చూసుకుంటున్నాడు, ముహూర్తాలు చూసుకుంటున్నాడు, అగ్ని గంధకాలు అంటే అగ్ని గుండం ఉంటాయి కదా చిన్నవి నడుచుకుంటూ పోయేటివి, అట్లాంటి వాటిని వాళ్ళ కొడుకులతో దాటించినాడు. ఆకాశ నక్షత్రాలను పూజించుకుంటూ ఉన్నాడు. ఇంత చేస్తున్నా కూడా దేవుని దీర్ఘశాంతము ఎంత గొప్పది. దీంతో పోల్చుకుంటే మన పాపాలు ఎట్లుంటాయి? మన పట్ల దేవుని దీర్ఘశాంతం అనేది ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని దీర్ఘశాంతం అనేది చాలా గొప్పది. ప్రేమకు హద్దులు లేవు, దీర్ఘశాంతానికి ఫుల్ స్టాప్ అదే. ఈ మనష్షేను రాజు బబులోను చెరపట్టుకొని తీసుకుపోతే అప్పుడు మనోడికి గొలుసులతో బంధించి తీసుకొని పోయినప్పుడు తన దేవుడైన యెహోవాని జ్ఞాపకం చేసుకొని ఆయనకు మొరపెట్టి తను తగ్గించుకొని బతిమాలుకొనగా, ప్రభువా చాలా తప్పైపోయింది ప్రభా, క్షమించు ప్రభా అని బతిమాలుకొనగా, ప్లీజ్ ప్రభా బయట తీసుకురా ప్రభా అన్నప్పుడు దేవుడు ఏం చేసినాడు? నీకు ఇది కావాల్సిందని అనలేదు, కానీ ఆయన దీర్ఘశాంతంలో ఉన్నటువంటి కృపాతిశయం ఆయన మళ్ళీ తీసుకుని వచ్చి తన రాజ్యంలో పెట్టినాడు. ఏం చేసి ఉంటాడో ఏమో, అక్కడ శత్రువులకు తోలు తీసి ఉండొచ్చు. నేను ఏమంటే మా వాడు కొంచెం ఇబ్బంది పెడతాంటే నేను పర్మిషన్ ఇచ్చినాడు అనేసి. అందుకోసమని కొన్నిసార్లు శ్రమలు ఇబ్బందులు వచ్చినప్పుడు వాటిని దేవుడు మన దగ్గరికి ఎందుకు తీసుకుని వచ్చినాడని ఒకసారి టెస్ట్ చేసుకోవాలి, మనం పరీక్షించుకోవాలి. ఎందుకు ఇలా జరుగుతుంది, ఎందుకు ఇలా ఉంది, దీనికి ఏమన్నా నా ప్రవర్తన కారణమా అని. ఒకవేళ ఏదైనా ప్రవర్తన కారణం అయితే ప్రభా చెప్పు ప్రభా, నేను దాన్ని ఒప్పుకొని క్షమాపణ అడుగుతానని. ఒకవేళ తెలిసింటే దేవుని దగ్గర తను తగ్గించుకొని ప్రభా క్షమించు నాయన, ఈ గుణము నాలో లేదు కాబట్టి ఒకవేళ ఇది ఉందేమో నన్ను క్షమించండి అని దేవుని దగ్గర మనం వేడుకోవాలి. తర్వాత చూడండి, మనష్షే యెహోవా దేవుడై ఉన్నాడని తెలుసుకొని ఉన్నాం. తర్వాత మనోడు ఇది అయిన తర్వాత అతడు దావీదు పట్టణం బయట గిహోనుకు పడమటగా లోయందు మత్స్యపు గుమ్మము వరకు ఎత్తైన కోట కట్టించినాడు. 15వ వచనం, మరియు యెహోవా మందిరము నుండి అన్యుల దేవత విగ్రహం తీసివేసి యెరూషలేము నందును యెహోవా మందిర పర్వతం నందును తాను కట్టించిన బలిపీఠమును తీసి పట్టణము బయటికి వాటిని లాగి వేయించెను. ఇదిగాక అతడు యెహోవా బలిపీఠం బాగు చేసి దాని మీద సమాధాన బలులను కృతజ్ఞత అర్పణలను అర్పించుచు ఇశ్రాయేలు దేవుడైన యెహోవాను సేవించుడని యూదా వారికి ఆజ్ఞాపించాను. ఇదంతా చేసినాడు. ఇదంతా చేసి లాస్ట్లో అతనికి ఏమైంది, మొత్తము ఏమేం చేశాడో అవన్నీ కూడా మార్చుకున్నాడు. ఈ విధంగా మనష్షే లాస్ట్కు తను చేసినటువంటి పొరపాట్లన్నీ కూడా మళ్ళీ సముదాయించుకున్నాడు. సో మన జీవితంలో కూడా ఈ రెండు విషయాలు, దేవుని కృపాతిశయము, తన బిడ్డలు తప్పు చేసినా ఒప్పుకుంటే దేవుడు తప్పకుండా కనికరం చూపుతాడు. ప్రవ్వా పొరపాటైంది ప్రవ్వా, మొన్న నేను మా ఇంటి దగ్గర ఒక అమ్మాయిని ఒక మాట అంటే దానికి ఓ అని ఏడ్చి పెద్ద రభస చేసిందంట. ఏమన్నా మా అమ్మను దేవుని కృపలో చెప్తున్నా మాట, మా అమ్మను ఓ సరళమ్మ అని పిలిచింది. నాకు చెల్లెలు కూడా సెద్దదా పాప. ఓ సరళమ్మ అంటే ఎవ్వా మర్యాద లేదు ఏం లేదు ఎట్ట పిలుస్తుందో అని అనింది. నేనేమన్నా అంటే వాళ్ళ అమ్మకేం మర్యాద ఏదో నీకెందుకు ఇస్తాదమ్మా అన్న. యాక్చువల్గా అయితే అది మాట నేను అనకూడదు, అనవసరం అది, కానీ నేను గబకిన అన్నా. ఈ కాలంలో ప్రతి తల్లిదండ్రులకు పిల్లలు మర్యాద ఇవ్వడం లేదు కాబట్టి ఆ ఉద్దేశంతో కూడా అన్నా. అంటే దానికి ఇంకా ఏడ్చిందంట, పోయిందంట. ఇంకా నేను టెన్షన్ పడినా, బా నిజంగా కొంచెం అనవసరంగా అన్నాను. మా కొట్లాడ పెట్టుకుంటుందేమో, ఏమని అంటుందేమో, అట్లా ఇట్లా అంటుందేమో అని నేను
దేవుని దగ్గర ప్రార్థన చేసిన, ప్రభా పొరపాటైంది, నోరైతే జారినాను, క్షమించు తండ్రి అని ప్రార్థన చేసుకుంటే ఏమన్నా అంటారేమో, ఏమన్నా దాని గురించి మళ్ళా డిస్కషన్ పెడతాదేమో అనుకుంటే దాని గురించి ఏ డిస్కషన్ లేకుండా పోయిందనమాట. అంటే మనం ఏదైనా ఇదే కాదు, ఏదైనా కూడా మనం పొరపాటు తెలిసి చేసినా కూడా క్షమించు ప్రభా పొరపాటు అయింది అంటే కనుక దేవుడు తప్పకుండా దాన్ని ఎక్స్క్యూజ్ చేస్తాడు, తప్పకుండా క్షమించుతాడు, దానివల్ల ఎటువంటి ఇబ్బంది రాకుండా కూడా చూసుకుంటాడు. అందుకోసమనే ఒక మాట ఉంటుంది కదా దినవృత్తాంతములు 2వ గ్రంథంలో, నా పేరు పెట్టబడిన నా జనులు తను తాను తగ్గించుకుంటే, నా పేరు పెట్టబడిన జనులు తను తగ్గించుకొని నాకు ప్రార్థన చేసి నన్ను వెతికి వారి చెడుతనమును మానిన ఎడల ఆకాశం నుండి నేను వారి ప్రార్థన విని వారి పాపమును క్షమిస్తానంటాడు ప్రభు. కాబట్టి మనం తగ్గింపుతో దేవుని బతిమాలుకుంటే దేవుడు మనల్ని ఎట్టి పరిస్థితుల నుంచి అయినా బయటికి తీసుకొని వస్తాడు. ఆయన కృపాతిశయాన్ని చూపిస్తాడు. రెండవది ఆయన దీర్ఘశాంతము చాలా గొప్పది. అపొస్తలుడైన పౌలు విషయంలో కూడా దేవుడు అట్లాగనే చేసినాడు. సో అటువంటి దేవుణ్ణి కలిగి ఉన్నందుకు మనము ఎంతో గొప్ప ధన్యత. మన జీవితకాలం అంతా ఈ విషయాలు గుర్తుపెట్టుకొని ఏ స్థితిలో ఉన్నా కూడా దేవునికి మనం ప్రార్థన చేసి ఆ స్థితిలో నుంచి మనం బయటికి వచ్చుదుము గాక. అటువంటి ధన్యత దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఆమేన్. గురించి ప్రార్థన చేసుకుందాం. విన్న వాక్యాన్ని బట్టి ఈ లోక స్నేహము, దేవునితో వైరము, భక్తిహీనులకు సహాయం చేసి దేవునితో మనం వైరం అందుకోకుండా శత్రువుకు మనం సహాయం చేయకూడదు. అపవాదికి సినిమాలు, లోక సంబంధమైన సినిమాలు, లేకపోతే ఇంకా వేరే దేవునికి సంబంధమైన కాకుండా సైతానుకు మనము స్నేహం చేయకూడదు. సైతానుకు సంబంధించి మనం అపవాదితో అనుచరుడనై అని ఒక పాట ఉంటుంది. ఈ లోకంలో మనము కృపాతిశయం కలిగిన దేవుడు, దీర్ఘశాంతం కలిగిన దేవుడు మనకున్నాడని జ్ఞాపకం చేసుకుని ఈ లోకంలో మనము ధైర్యంగా ముందుకెళ్ళాలి. తగ్గించుకొని దేవుని జ్ఞాపకం చేసుకొని యెహోషాపాతు ఆయనకు మొరపెట్టినాడు. మనష్షే తను తగ్గించుకొని దేవుని బతిమాలుకున్నాడు. ఈ గుణాలు మనం జ్ఞాపకం చేసుకొని దేవుని జ్ఞాపకం చేసుకోవడం, ఏ స్థితిలో ఉన్నామో దాంట్లో దేవుని జ్ఞాపకం చేసుకోవడం, అలాగే బతిమాలుకొనడం, తగ్గింపుతో బతిమాలుకొనడం, ఈ గుణాలు కలిగి ఆయన కృపాతిశయమును, ఆయన దీర్ఘశాంతమును మన జీవితంలో అనుభవిస్తూ ముందుకు సాగుదాం.